హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో క్యాప్సికమ్ బేసన్ ఫ్రై దాని తయారీ విధానం చూద్దామా అండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అండి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి, అది కూడా వేసేసేయాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, ఉల్లిపాయ లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవద్దు, పావు స్పూన్ చాలు. ఇలా అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలండి. ఇది పావు కిలో ఉందండి క్యాప్సికమ్. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి. పసుపు ఉప్పుతో మనం పసుపు ఉప్పు వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్. ఇప్పుడు ఇలా బాగా మనం కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. క్యాప్సికమ్ చాలా త్వరగా ఉడికిపోతుంది. చూద్దామండి క్యాప్సికమ్ ఎంతవరకు ఉడికిందో. ఉడికిపోయిందండి క్యాప్సికమ్, చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇది. చూడండి, ఇలా అంటే బ్రేక్ అయిపోతుంది. అలా బ్రేక్ అయిపోతేనే మనకి ఉడికిపోయినట్టు అండి. ఇప్పుడు మనం దీంట్లో ధనియా కారం వేసేసుకుందాం. 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం అండి, సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేస్తాం. దీనికి ఒక చిన్న ప్రిపరేషన్ ఉందండి. క్యాప్సికమ్ బేసన్ ఫ్రై కదండి, అందుకని దీనికి ఒక చిన్న ప్రిపరేషన్ ఉంది, చూద్దాం అది ఎలా చేయాలి. 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి ఒక గిన్నెలో. చాలా కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఈ ఉప్పు కారం శనగపిండికి పట్టాలండి, ఎందుకంటే మనం క్యాప్సికంలో అన్నీ వేసేసాం కదా, శనగపిండిలో పట్టాలి. పట్టేలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా మనం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి శనగపిండిని. ఒక పించ్ కారం, ఒక పించ్ ఉప్పు అండి వేసుకొని ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా జారుడుగా. ఇప్పుడు ఈ మిక్చర్ని దీంట్లో వేసేయాలండి. వేసి మూత పెట్టేద్దాం, సిమ్లో పెట్టేద్దాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఒక 1 మినిట్ తర్వాత చూడండి ఇప్పుడు
ఇలా మొత్తం మనం స్క్రాంబుల్ చేసుకోవాలండి. ఈ పిండిని వేసేసుకున్నాక ఇలా మనం ఎగ్ స్క్రాంబుల్ ఎలా చేస్తామో సేమ్ ఈ పిండిని మనం అలానే స్క్రాంబుల్గా ఇదంతా ఇలా కొట్టుకోవాలి పిండిని. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది, ఎంత బాగుందండి కలర్ఫుల్గా. నేను పిండిలో ఎందుకు కలిపానంటే శనగపిండిలో ఉప్పు కారం మనం డైరెక్ట్గా అట్లనే శనగపిండి నీళ్ళు కలిపి వేస్తే మనం తినేటప్పుడు అది కొంచెం చప్పగా ఉంటుందండి, టేస్ట్గా ఉండదు. అందుకని చెప్పేసి నేను పిండిలో ఉప్పు కారం కలిపి కొంచెం వాటర్ వేసుకొని డైల్యూట్ చేసుకొని దీంట్లో వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఉంటే ఏం కర్రీస్ కూడా అవసరం లేదండి. గట్టిగా వేడి అన్నంలో ఇలా మనం కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా రసం రైస్లోనా సాంబార్ రైస్లోనా కూడా మనం తింటే, కర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ అయితే చాలా మంచిదండి హెల్త్కి. క్యాప్సికంలో మంచిగా ఐరన్ ఉంటుందండి. హెయిర్ కూడా చాలా మంచిది, స్కిన్ కూడా చాలా మంచిదండి, హెయిర్కి స్కిన్కి. ఇంకా మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. అయిపోయిందండి క్యాప్సికమ్ బేసన్ ఫ్రై. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఇంకా లంచ్ బాక్సెస్ కూడా అండి రెసిపీ. ఇప్పుడు మనకి ఇంకొక ఇప్పుడు హాలిడే ఉంది, నెక్స్ట్ మంత్ నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా చేసేసి వేడి అన్నం కూడా దీంట్లో కలిపితే క్యాప్సికమ్ రైస్ కూడా రెడీ అయిపోతుందండి. 2 in 1 రెసిపీ ఇది. ఇంకా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా, పిల్లలు స్కూల్ వెళ్ళే వాళ్ళ పిల్లలు కూడా. అయిపోయిందండి క్యాప్సికమ్ బేసన్ ఫ్రై. నేను డిష్ అవుట్ చేసేసాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉట్టి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మనం పుల్కా, రోటీస్, చపాతీస్లో కూడా చాలా బాగుంటుందండి. సాంబార్ రైస్, రసం రైస్, కర్డ్ రైస్లో కూడా బాగుంటుందండి. అన్నిట్లో చాలా మంచిది. ఇంకా హెల్త్ పరంగా కూడా క్యాప్సికమ్ చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.